ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకైతే వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీకు ఒకరి గురించి చెప్పాలి. అలాగే నా అభిప్రాయము మరి అతనికి చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అన్న ఉన్నారు గదా! అయితే ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అన్న గారికి నా యొక్క అభిప్రాయం మొదటిగా ఏంటంటే, మరి మనకు బైబిల్ ఏం సెలవిస్తుందంటే, మీరు మనుషులను, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మనకు బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరిని ఈ లోకంలో ఎవరిని నమ్మినా మీరు మోసపోతారు అని ముందుగానే మనకు మరి బైబిల్‌లో మరి దేవుని యొక్క మాటలైతే తెలియపరచడం జరిగింది. అయితే ఆ అన్నకు అవమానం ఏం జరిగిందో అతని మాటల్లోనే తెలుసుకుందాం. కరెక్ట్ కాదు కదా గురుగారు. ఇది నాకు తగ్గిన అవమానమే కదా! ఒక హిందూ ధర్మం కోసం చేయాలనుకున్నటువంటి నాలాంటి వారికి మీరు చేస్తున్నట్టు అవమానమే కదా! విన్నారు గదా! మరి ఆ ఒక వీడియోలో ఏమంటున్నారంటే, నాకు పెద్ద అవమానమే జరిగింది అని చెప్పడం జరిగింది ఆ వీడియోలో. నేను హిందుత్వంలో పని చేశాను. కానీ నాకు ఈరోజు గుర్తించలేదు ప్రతి ఒక్కరు కూడా అనేసి మరి ప్రవీణ్ అన్న అయితే చెప్పడం జరుగుతుంది. ప్రవీణ్ అన్న మీరు కేవలము క్రైస్తవ్యానికి మీరు ఎక్స్ క్రిస్టియన్ అని పెట్టుకొని అందులో అబద్ధాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు క్రైస్తవులు, పాస్టర్స్ అని మీరు బయటకొచ్చేసారు. బానే ఉంది. నేను కాదనట్లేదు. కానీ దేవుడైతే అలా చేయడన్నా. ఎవరికి మోసం చేయడు. ఎవరికి అబద్ధం చేయడు. అయితే క్రిస్టియానిటీలో కూడా మరి మోసం చేసేవాళ్ళు చాలా జనాలున్నారు. అబద్దాలాడేవాళ్ళు, మోసం చేసేవారు పాస్టర్లలో ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. అలాగే హిందుత్వంలో కూడా ఉన్నారు. మీరేం చేయాలి అనుకుంటే, మీరు 2 పక్కలు కూడా పని చేయాలి. అటు క్రైస్తవ్యంలో దొంగలున్నారు. ఇటు హిందుత్వంలో కూడా ఉన్నారు. మీరు ఓన్లీ క్రైస్తవ్యంనే టార్గెట్‌గా పెట్టుకున్నారు. మీకు ఇలాంటి దొంగల్ని బయట పెట్టాలి అనుకుంటే మరి హిందుత్వంలో కూడా చాలా జనాలున్నారు. హిందుత్వంలో ఎందుకు మీరు హిందుత్వంలో ఉన్న వాళ్ళకి బయట పెట్టట్లేదు? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. హిందుత్వంలో లేదా? మీరు లేదు అనుకుంటే మరి అలాంటి వాళ్ళకి మరి హిందుత్వంలో మోసాలు, అబద్ధాలు చేసేవారు ఉన్నారో లేరో మీరు చూడండి. ఒకప్పుడు లేదనుకుంటే నేను మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. మనం చేస్తే 2 పక్కల పని చేయాలి. 2 పక్కలు వ్యక్తులు గూడా మరి మోసాలు, అబద్ధాలతో నిండిపోయారు కాబట్టి, ఈ 2 పక్కల వ్యక్తులకు కూడా మనం బయట పెట్టాలి. కానీ మీరు ఒక క్రైస్తవ్యాన్నే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్న